ప్రైజ్ ది లార్డ్. ఎస్, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సిద్ధంగా ఉన్నారా? కొనసాగుదామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యము వెల్లడి అగుటతోడని వెలుగు కలుగును. అది మా వంటి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. జ్ఞానమును ప్రత్యక్షతయును గల ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా మనోనేత్రములు వెలిగించండి నాయన. ఈ వాక్యము కేవలము మా మనస్సులను మాత్రమే కాక మా ఆత్మలను, మా హృదయములను ప్రభా చేరునట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ గాడ్. ఓకే, కొనసాగుదాం. We all know that there are so many professions in this world. ఈ లోకంలో అనేక విధములైనటువంటి వృత్తి అనేటువంటిది ఉన్నది అని మనకు తెలుసు. సో బేస్డ్ ఆన్ ద వర్క్ దే ఆర్ డూయింగ్ వీ కాల్ దెమ్ వాట్ వీ కాల్ దెమ్. వారు ఏ పని చేస్తున్నారో దాన్ని ఆధారం చేసుకొని ఒక పేరుతో వారిని పిలుస్తాం. ఇఫ్ దే డూ సంథింగ్ రిలేటెడ్ టు ది ఎలక్ట్రిక్ వీ కాల్ దెమ్ యాజ్ ఎలక్ట్రీషియన్. అంటే కరెంటు పనికి సంబంధించిన పని చేస్తే ఏమంటాం? వారిని ఎలక్ట్రీషియన్ అంటాం. ప్లంబింగ్కి సంబంధించినటువంటి పని చేస్తే ప్లంబర్ అంటాం. ఇఫ్ దే డూ సంథింగ్ రిలేటెడ్ టు ప్లంబింగ్ we call them plumber. And not only that, those persons have their toolkits. Have you seen them? వారికి వారి యొక్క పనిముట్లకు సంబంధించినటువంటి ఒక బ్యాగ్ ఉంటుంది. ఇఫ్ యూ కాల్ అ ప్లంబర్ టు యువర్ హౌస్, he will come with his toolkit. If you call an electrician, he will come with his toolkit. If you call a doctor to your house, he will come with his toolkit. ప్లంబర్ని పిలిస్తే ప్లంబర్ ఏం చేస్తాడు? తనకు సంబంధించినటువంటి పనిముట్లు తీసుకొని వస్తాడు. ఎలక్ట్రీషియన్ పిలిచామనుకోండి, ఆయన ఏం చేస్తారు? ఆయనకు సంబంధించినటువంటి పనిముట్లు తీసుకొస్తారు. అదేవిధంగా వైద్యుని కనుక మనం అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటూ ఫ్యామిలీ డాక్టర్స్కి అయితే కొద్దిమంది మనం ఇంటికి వచ్చేవారైతే ఏం చేస్తారు? వచ్చేటప్పుడు తమ యొక్క బ్యాగ్ పట్టుకొని వస్తారు. అందులో ఏముంటుంది? ఆయన పనికి సంబంధించినటువంటి టూల్ కిట్స్ అనేటువంటి పరికరాలు, పనిముట్లు అనేటువంటివి ఉంటాయి. బట్ హ్యావ్ యూ నోటీస్ ఆల్ దోస్ టూల్ కిట్స్ ఆర్ డిఫరెంట్. ఆ పనిముట్లన్నీ, ఆ బ్యాగ్ కనుక మనం చూస్తే అన్నీ వేరువేరుగా ఉంటాయి. కొన్ని మాత్రమే బహుశా ఇందులో ఉన్నటువంటి ఒక పరికరం అందులో ఉండి చూసిండొచ్చు, కానీ అంతా కూడా పూర్తిగా సేమ్ టూల్ కిట్ ఎవరి దగ్గర ఉండదు. ప్లంబర్ దగ్గర వేరు ఉంటుంది. ఏ వృత్తికి సంబంధించినటువంటి వ్యక్తి తన టూల్ కిట్ని కలిగి ఉంటాడు. సో అకార్డింగ్ టు బైబిల్ దేర్ ఆర్ కాలింగ్స్. వాట్ ఆర్ కాలింగ్స్? అకార్డింగ్ టు కాలింగ్స్ దేర్ ఆర్ సమ్ గిఫ్టింగ్స్. దేవుని యొక్క వాక్య ప్రకారముగా కొన్ని పిలుపులు అన్నవి ఉన్నవి. ఆ పిలుపును ఆధారం చేసుకొని కొన్ని వరములు లేదా తలాంతులు లేదా సామర్థ్యములు అనేటువంటివి ఇవ్వబడుతూ ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం ఏమంటున్నామంటే టూల్ కిట్ అంటున్నాం. బేస్డ్ ఆన్ ద కాలింగ్, you will have some gifts, talents, anointings, or talents and abilities. Those we call as a tool kit. వారి చేతిలో ఉండేటువంటి టూల్ కిట్ ఎలా ఉన్నదో మనకు దేవుడు ఇస్తున్నటువంటి వరములు కానీ తలాంతులు కానీ మనకు పనిముట్లుగా ఉన్నాయి అని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ వరములు అనేటువంటివి మనకి ఎవరిచ్చారు అంటే దేవుడు ఇచ్చాడు. గాడ్ హ్యాస్ గివెన్ దీస్ గిఫ్ట్స్ టు అస్, దీస్ కైండ్స్ ఆఫ్ గిఫ్టింగ్స్, టాలెంట్స్, ఎబిలిటీస్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. ఇవన్నీ కూడా ఎవరు ఇస్తున్నారు? మనకు దేవుడు మనకు ఇస్తున్నాడు. Even though if you don't have a specific calling into ministry, you will definitely have some ability so that you can help the pastor who has the specific calling upon his life. నీకు ప్రత్యేకమైనటువంటి పిలుపు లేకపోయినా పరిచర్యలోనికి ఆ పిలుపు కలిగి పాస్టర్గానో, ప్రవక్తగానో, అపోస్తలుని గానో ఇక ఏ కార్యాలయంలో వారు కలిగి నడుస్తూ ఉన్నారో వారికి సహాయపడినట్లుగా మనకు దేవుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని వరములు, తలాంతులు అన్నవి ఇస్తూ ఉన్నాడు. లెట్స్ గో టు ద స్క్రిప్చర్. రోమన్స్ చాప్టర్ 12
verse 4 to 6. రోమాపత్రిక 12వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. Romans chapter 12 verse 4 to 6. For as we have many members in one body, but all the members do not have the same function, so we being many are one body in Christ, and individually members of one another, having then gifts differing according to the grace that is given to us, let us use them. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. కొంచెం పైకి ముందు తీసుకెళ్ళండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక. ప్రైజ్ ద లార్డ్. సో దేర్స్ ఎ గ్రేస్ గివెన్ టు అస్, and according to that grace gifts are being given to us. మనకు దేవుడు ఒక విధమైనటువంటి కృపనిచ్చాడు. మనకు ఇచ్చినటువంటి కృపను ఆధారం చేసుకొని ఏం చేశాడంట, మనకు వరములు ఇచ్చాడంట. చూడండి అక్కడ ఏమున్నది, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగినటువంటి వారమై, హ్యావింగ్ దెన్ గిఫ్ట్స్ డిఫరింగ్ అకార్డింగ్ టు ద గ్రేస్ దట్ ఈస్ గివెన్ టు us, let us use them. సో మనకు ఏమున్నదని చెప్తున్నాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము అనేటువంటిది, తలాంతు అనేటువంటిది దేవుని చేత ఇవ్వబడి ఉన్నది. we have these giftings in us. You know, some people they will say, they'll look at this person and say, what a great gift, see I don't have that gift. And they will look at this person, see how she is singing, I cannot sing like that. So I'm here, I don't know why I'm living on this earth, I don't know, I have nothing, I'm good for nothing. ప్రజలు ఏం చేస్తున్నారంటే, వేరే వాళ్ళని చూసి ఏం చేస్తున్నారంటే, అరే వారికి చూడు ఎంత గొప్ప తలాంతు ఉందో, ఎంత మంచి వరం ఉందో, నాకు అటువంటిది లేదే, వారు ఎంత చక్కగా పాడగలుగుతున్నారు, నేను పాడలే నా విధంగా, అసలు నేను దేనికి పనికిరాను, అసలు ఈ భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నానో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను దేనికి పనికిరాను, వారే మంచివారు, వారిలోనే తలాంతులు వరములు ఉన్నాయి, వారే చక్కగా ఏదైనా చేయగలరు అని అనుకుంటూ ఉన్నారు. సి లెట్ మీ హెల్ప్ యూ హియర్. డోంట్ కంపేర్ అండ్ కంపీట్ విత్ వన్ అనదర్. ఇతరులతో ఎన్నడూ కూడా పోల్చుకోవద్దు, పోటీ పడద్దు. ఆమేన్. లెట్స్ థింక్. సి no other person in this world has got iris like you, got fingerprints like you. ఈ భూమి మీద ఏ వ్యక్తినైనా నువ్వు తీసుకో, నీ వంటి కంటి పాప ఇంకొకరికి లేదు, నీ వంటి వేలి ముద్రలు ఇంకొకరికి లేవు. అంటే దేవుడు అంత యూనిక్గా, వైవిధ్యభరితంగా, ప్రత్యేకంగా నేను చేసి ఉన్నాడు. గాడ్ హ్యాస్ డిజైన్డ్ యూ విత్ దట్ యూనిక్నెస్. If God designed this physical body with that uniqueness, how much He be careful in designing our spirits, because the spirit is the real man. అంటే ఈ భౌతిక దేహాలనే ఒక్క దేహము ఇంకొక దేహముతో ఏమంటే ఒకటిగా ఉండకుండా దేవుడు చేశాడు. అంటే ఇది కేవలం మనం నివసించే గృహం మాత్రమే అంటున్నది వాక్యం. సో ఇప్పుడు నిజమైనటువంటి వ్యక్తి ఎవరు? అంతరంగ పురుషుడు, ఆత్మ. ఇప్పుడు ఆత్మను వైవిధ్యభరితంగా చేసే విషయంలో దేవుడు ఇంకెంత జాగ్రత్త పడి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, మనకున్నటువంటి వేలిముద్రలు కంటిపాప ఒకరికి లేనప్పుడు భౌతికంగా చూస్తే, అదేవిధంగా మనకున్నటువంటి వరములు, తలాంతులు ఇంకొకరికి లేవు, వారికి ఉన్నటువంటి వరములు, తలాంతులు మనకు లేవు. Some people say, I got nothing. No, that's a lie from the pit of the hell. You got something that makes you unique to the person sitting next to you. నాకేం లేదండి అంటారు. లేదు లేదు, దేవుడు నీలో ఒక వరాన్ని, ఒక సామర్థ్యాన్ని ఉంచాడు. నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తితో అది నిన్ను వేరుపరుస్తున్నది, ప్రత్యేకపరుస్తున్నది, వైవిధ్యభరితంగా చేస్తూ ఉన్నది. సో యూ గాట్ అ గిఫ్ట్, వెదర్ యూ రికగ్నైజ్ అంటిల్ ఇట్ నౌ ఆర్ నాట్. దట్స్ ద ప్రాబ్లం.
అంటే ఈ సమస్య ఎక్కడంటే కొద్దిమంది దాన్ని ఇప్పటికే గుర్తించిండవచ్చు, కొద్దిమంది ఇంకా దాన్ని గుర్తించకపోయి ఉండవచ్చు. అందులో లోపల అయితే అది ఉన్నది. వెదర్ యు నో ఇట్ ఆర్ నాట్, వెదర్ యు రికగ్నైజ్ ఇట్ until now or not, see, you have a gift in you. God has placed some kind of gift in you, because the word said, having then gifts differing according to the grace that is given to us, not according to the grace given to the other person sitting next to you. కదా, దేవుడు మనకి ఇచ్చినటువంటి వరములు ఎటువంటివంట, మనకివ్వబడిన కృప చొప్పున మనకి ఇచ్చాడే కానీ మన పక్కన ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చిన కృప చొప్పున మనకు ఇవ్వలేదు. సో మేక్ దిస్ ష్యూర్ దట్ యూ హ్యావ్ అ గిఫ్ట్ ఇన్ యూ. ఏం చేసి ఖచ్చితంగా ఇది నిశ్చయపరచుకోండి. ఏంటి అంటే, మీలో ఒక వరము ఉన్నది, ఒక తలాంతు ఉన్నది, మీలో ఒక సామర్థ్యం ఉన్నది. ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా చేయగలరు. నాలో ఏమీ లేదని అన్నడు అనుకోవద్దు. ప్రైజ్ ద లార్డ్. నౌ ఇప్పుడు ఒకసారి లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాషింగ్ మిషన్. వై వీఆర్ కాలింగ్ ఇట్ వాషింగ్ మిషన్? Because it has the ability to wash the clothes, we are calling it washing machine. అసలు దాని పేర్లు ఎలా వచ్చాయి అంటే, ఎందుకు దాన్ని వాషింగ్ మిషన్ అంటున్నామంటే, అది వాష్ చేయగలిగిన సామర్థ్యం దానికి ఉన్నది కనుకనే వాషింగ్ మిషన్ అంటున్నాం. ఇఫ్ యు ఆర్ కాలింగ్ అ పర్సన్ సింగర్, వాట్ హీ విల్ డూ? హీ హ్యాస్ ది ఎబిలిటీ టు సింగ్. సో బేస్డ్ ఆన్ ద గిఫ్టింగ్, బేస్డ్ ఆన్ దేర్ ఎబిలిటీ, వీఆర్ కాలింగ్ దెమ్ వాట్ వీఆర్ కాలింగ్ దెమ్. వారిలో ఉన్నటువంటి వరమును బట్టి, వారిలో ఉన్నటువంటి తలాంతును బట్టి మనం పిలుస్తున్నాం. అంటే గాయకులు అంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు పాటలు పాడేటువంటి సామర్థ్యము వారికి ఉన్నది అని అర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. ఒకసారి అందరు కళ్ళు మూసుకుందాం. అండ్ వీఆర్ గోయింగ్ టు థింక్ దీస్ వర్డ్స్. వీటిని మనం ఆలోచించబోతున్నాం. ఏంటి అంటే, జస్ట్ ఇమాజిన్ యువర్ హౌస్. మీ ఇంటిని మీరు ఒక్కసారి ఊహించండి. యూ హ్యావ్ ఎవ్రీ అప్లయన్స్ యూ నీడ్ ఫర్ యువర్ హౌస్. మీ ఇంటికి కావాల్సినటువంటి ప్రతి పరికరము మీ ఇంట్లో ఉన్నది అని చూడండి. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ నౌ, సీ ఇట్ బై ఫెయిత్, యూ విల్ హ్యావ్ ఇట్ వెరీ సూన్. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ మీ ఇంట్లో ఆ యొక్క అప్లయన్స్ లేకపోతే విశ్వాసంతో చూడండి, అతి త్వరలో మీకు అయితే దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. సరే, ప్రతి అప్లయన్స్ మనకి ఇంట్లో ఉన్నది. ఇప్పుడు ఏం లేదు అంటే, ఇంట్లో పవర్ లేదు. ఏం లేదు? పవర్ లేదు. See, we have every appliance in our house, but there is no power. Is there any use? ఏమైనా ఉపయోగం ఉన్నదా అండి? లేదు. So for those things to work, those things has to be connected to a power source. Now open your eyes. కళ్ళు తెరవండి. అవి పని చేయాలి అంటే ఖచ్చితంగా అది ఒక శక్తికి, ఒక పవర్ అనేటువంటి సోర్స్కి ఏం చేయాలి? అవి కనెక్ట్ చేయబడాలి. అలా కనెక్ట్ చేయబడితేనే అవి ఏమవుతాయి అంటే పని చేస్తాయి. నౌ ఇమాజిన్ దెర్ ఆర్ కాలింగ్స్, గిఫ్టింగ్స్, టాలెంట్స్ అండ్ అబిలిటీస్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ us. But these things won't come into manifestation until these things are also connected to a power source. పిలుపులు ఉన్నాయి, వరములు ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి, కొన్ని సామర్థ్యాలు మనలో ఉన్నాయి. అయితే ఇవి ఒక పవర్ సోర్స్కి కనెక్ట్ చేయబడకపోతే ఇవేవి కూడా కార్యాచరణలోనికి రావు, పని చేయలేవు. ఏంటి ఆ పవర్? వాట్ ఈస్ దట్ పవర్? హియర్ ఈజ్ సింప్లీ అనాయింటింగ్. వాట్ ఈస్ దట్ పవర్? అనాయింటింగ్. ఏంటి ఆ శక్తి అంటే అభిషేకం అయి ఉన్నది. రైట్ దిస్ డౌన్. ఎలక్ట్రిసిటీ ఈజ్ గాడ్స్ పవర్ ఇన్ ద న్యాచురల్ రెల్మ్. Anointing is God's power in the supernatural realm. విద్యుత్ శక్తి అనున్నది ఈ భౌతిక ఆవరణములో లేదా మండలములో దేవుని శక్తి అయి ఉంటే, అభిషేకము అనున్నది అసాధారణమైన మండలములో దేవుని శక్తి అయి ఉన్నది. మరొకసారి చెప్తాను. ఎలక్ట్రిసిటీ ఈజ్ గాడ్స్ పవర్ ఇన్ ద న్యాచురల్ రెల్మ్. అనాయింటింగ్ ఈజ్ గాడ్స్ పవర్ ఇన్ ద సూపర్ న్యాచురల్ రెల్మ్. విద్యుత్ శక్తి అనున్నది ఈ భౌతిక మండలములో, ఈ ఆవరణములో దేవుని శక్తి అయి ఉంటే, అభిషేకము అనున్నది అసాధారణమైనటువంటి లోకములో దేవుని శక్తి అయి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. రాసుకున్నారు కదా?
So when we are connected to a power source, that is the anointing, these gifts will come into operation. ఎప్పుడైతే అభిషేకం అనేటువంటిది మన మీదకి దిగి వస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే లోపల మనకు తెలియకుండా మరుగై దాచబడినటువంటి వరములైనా సరే ఏమవుతాయంటే అలా బయటకు వస్తాయి. యూ విల్ బీ అమేజ్డ్, హూ డిడ్ దట్, ఎవరు చేశారు ఇది అనుకుంటావు, కానీ నువ్వే చేసి ఉంటావు అక్కడ అభిషేకాన్ని బట్టి. ఆ విధంగా అభిషేకం అనేది దిగి వచ్చినప్పుడు ఆ వరము అనేటువంటిది ఏమవుతుంది అంటే మనలో నుండి అది కార్యాచరణ అనేటువంటిది అవుతున్నది. అయితే ఈ అభిషేకము పొందుకోవడం అనేటువంటిది ఒక్కసారితో అయిపోయేటువంటి సంఘటన కాదు. బీయింగ్ అనాయింటెడ్ ఈజ్ నాట్ ఎ వన్ టైమ్ ఈవెంట్, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అభిషేకించబడుట అనేటువంటిది ఒక్కసారి నేను అభిషేకాన్ని పొందుకున్నాను ఇంకంతే అంటే అయిపోయింది అనేటువంటిది మాట కాదు. ఎందుకు అంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోకి మనం వెళ్తే, లెట్స్ గో టు ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, ఆత్మ పూర్ణులై ఉండుడి. చూసానండి, ఆత్మ పూర్ణులై ఉండుడి. బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. సి ఇంగ్లీష్ ఐఎస్వి వర్షన్ సేస్ బట్ కీప్ ఆన్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఐఎస్వి అనేటువంటి తర్జుమా ఏమంటున్నది అంటే దేవుని ఆత్మ చేత నింపబడడాన్ని మీరు కొనసాగించుడి అంటున్నది. కీప్ ఆన్ బీయింగ్ ఫిల్డ్, నింపబడుతూనే ఉండడి, నింపబడ్డము కొనసాగించండి. We all have mobiles, right? We charge them every day, and based on the utilization the battery will be drained. మనందరికీ ఫోన్స్ ఉన్నాయి, ప్రతిరోజు మనం ఏం చేస్తాం, ఛార్జింగ్ పెడతాం. మనం ఉపయోగించేటువంటి వాడకాన్ని బట్టి ఏమవుతుంది, బ్యాటరీ అనేటువంటిది అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ ఛార్జ్ చేస్తాము, వాడతాము. ద సేమ్ ఈజ్ విత్ ది అనాయింటింగ్. అభిషేకంతో కూడా ఇలానే ఉన్నది. మనం ఏం చేయాలి అంటే దేవుని ఆత్మ చేత నింపబడుతూనే ఉండాలి. దేవుని ఆత్మ చేత నింపబడడం అనేటువంటిది కొనసాగేటువంటి ప్రక్రియగా మనకు ఉన్నది అనమాట. దట్స్ వై స్క్రిప్చర్ సేస్ కీప్ ఆన్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. దేవుని ఆత్మ చేత నింపబడుతూనే ఉండుడి, నింపబడడం కొనసాగిస్తూ ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట మనం చూస్తే లెట్స్ గో టు 2 Timothy chapter 1 verse 6. 2 తిమోతి 1వ అధ్యాయము 6వ వచనం. So there is a gift in us, right? మనలో వరము ఉన్నది. But Paul is saying something here in this 2 Timothy chapter 1 verse 6. 2 తిమోతి 1వ అధ్యాయం 6వ వచనం. Therefore I remind you to stir up the gift of God which is in you through the laying on of my hands. చూడండి 2 Timothy 1:6. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. There is a gift in us, but the scripture is instructing us to stir up the gift. మనలో ఏమున్నది అంట, వరము ఉన్నది, ఈ కృపావరము ఉన్నది, తలాంతు ఉన్నది, సామర్థ్యం ఉన్నది. కానీ మనం ఏం చేయాలంట, ఆ వరమును ప్రజ్వలింప చేయాలంట. స్టర్ అప్ ద గిఫ్ట్ అని ఉన్నది. వరాన్ని ఏం చేయాలంట, మనము ప్రజ్వలింప చేయాలంట. అనదర్ వర్షన్ సేస్ లైక్ దిస్, ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఏమంట, ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని వరాన్ని ఎలా రాజబెట్టాలంటే, పొయ్యిలో మనం అగ్నిని రాజబెడతాం చూసారా, ఆరిపోతూ ఉంటే ఏం చేస్తుంటాం మనము, గాలి విసురుతూ దాన్ని ఏం చేస్తుంటాం, ఆరిపోకుండా దాన్ని రేకెత్తిస్తూనే ఉంటాం అగ్నిని. ఆ విధంగా ఏం చేయాలంట, మనము ఈ వరము
చల్లారిపోకుండా ఏం చేయాలంటే దాన్ని ప్రజ్వలింప చేస్తూనే ఉండాలంట. అందుకే ఎఫెసీ పత్రికలో కూడా ఏమున్నది, కీప్ ఆన్ బీయింగ్ ఫిల్డ్, నింపబడుతూనే ఉండండి. ఒక్కసారి అంటించిన తర్వాత మనము కట్టెల పొయ్యి అనుకుందాంలేండి, గ్యాస్ స్టవ్ కాదు. సో అది అనుకుంటే ఏమవుతుంది, అది మనం కాన్స్టెంట్గా ఏం చేయాలి, దాని మీద వర్క్ చేస్తూనే ఉండాలి. అలా చేస్తున్నప్పుడే మంట అనేటువంటిది అలానే తగ్గిపోకుండా ఉంటున్నది. సో అభిషేకం ఏం చేస్తున్నది అంటే ఈ మనలో ఉన్నటువంటి వరాన్ని ప్రజ్వలింప చేస్తున్నది. వాట్ విల్ స్టర్ అప్ ద గిఫ్ట్ ఇన్ అస్ ఈస్ ది అనాయింటింగ్. అనాయింటింగ్ విల్ స్టర్ అప్ ద గిఫ్ట్ ఇన్ అస్. Anointing will fan into flame the gift in us, because when it is connected to your power source, it will come into manifestation. ఈ యొక్క వరం ఎలా ప్రజ్వలింప చేయబడుతున్నది అంటే అభిషేకము ద్వారా ప్రజ్వలింప చేయబడుతున్నది. అభిషేకం ఏం చేస్తున్నది అంటే మనలో ఉన్నటువంటి ఆ వరమును ఏం చేస్తున్నది, బయటికి తీసుకొని వస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. అండ్ now we are going to next topic is anointing versus experience. Anointing versus experience. Now we have learned there is a gift in us. We have learned that we have to be filled continuously. We have to stir up the gift in us. మనం ఏం నేర్చుకునేంత వరకు మనలో ఒక వరం ఉన్నది, అభిషేకం మనం పొందుకోవాలి, దాన్ని బట్టి ఆ వరం పనిచేస్తుంది, నిరంతరము నింపబడుతూనే ఉండాలనేటువంటి విషయాన్ని చూసాం. ఇప్పుడు యాజ్ టైమ్ passes by, we get experience in what we are doing, whether it is secular work or something related to God, right? మరి కాలము అలా జరుగుతూ ఉండగా, సమయం ముందుకు వెళ్తూ ఉండగా మనం ఏ పని చేస్తున్నామో అందులో మనం ఏం పొందుకుంటాము, అనుభవం పొందుకుంటాం. we will become skillful in what we are doing, whether it is preaching or teaching or singing or music or whatever it may be. ఏదైనా పాడడమైనా, ప్రకటించడమైనా, బోధించడమైనా, సంగీతాన్ని వాయించడమైనా, ఏదైనా మనం ఏం చేస్తామంటే అందులో కొద్ది కాలము మనం ముందుకు వెళ్తూ ఉండగా మనకేమొస్తుంది అంటే నేర్పరితనం వస్తుంది, నిపుణులుగా మనం మారుతాం. See, what generally happens is that as we are getting more and more experience, our dependency on the anointing decreases. మనము అనుభవం పొందుకుంటూ ఉండగా ఇప్పుడు ఏమవుతుంది అంటే అభిషేకం మీద మనము ఆధారపడడం ఏమైపోతుంది అంటే తక్కువైపోతున్నది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్స్ ద వే ఇట్ షుడ్ బి, బట్ ఇట్ షుడెంట్ బి. అలా ఉండాలి అని నేను చెప్పట్లేదు, కానీ అలా ఉండకూడదు. మీన్స్ వీ హ్యావ్ టు బి డిపెండెంట్ ఆన్ ది అనాయింటింగ్ రాదర్ దాన్ అవర్ ఎక్స్పీరియన్స్. మన అనుభవము కంటే ఎక్కువ మనము దేని మీద ఆధారపడి ఉండాలి, అభిషేకం మీదనే ఆధారపడి ఉండాలి. ఇన్ ద బిగినింగ్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, you were nervous, you were so shy, fear of facing people is there. You were like praying like, Lord, use me. Lord, use me. I am nothing without you, Lord. Lord, you have to help me, or else I will perish. I cannot stand, I cannot preach, I cannot sing, I cannot play the music. In the olden days, in the beginning stage. Now we are getting experience. What happens is that prayer life, what happens? Becomes less. ఒకప్పుడు అనుభవం లేదు కనుక ఒక బిడియం అనేటువంటిది ఉన్నది, ప్రజలను ఎదుర్కోవాలనేటువంటి భయము, ప్రజల ముఖాలను చూసి మాట్లాడేటువంటి ధైర్యము లేదు, అనుభవం లేదు కనుక ఇక గంటల తరబడి కూర్చొని ప్రభా నన్ను బలపరచు, నీ ఆత్మతో నింపు, నన్ను అభిషేకించు, నన్ను వాడుకో, నేను పాట పాడే నాకు రాదు, ఇదిగో అనేట్లుగా మనం ఏం చేస్తున్నాము, ప్రార్థన చేసాము, అభిషేకాన్ని పొందుకున్నాము. ఇప్పుడు ఇందులో మనకి ఏమవుతున్నది అంటే అనుభవం వచ్చినది కనుక ఏం చేస్తున్నాం, ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నాం. అనాయింటింగ్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద ప్రేయర్ లైఫ్. అభిషేకము దేని మీద ఆధారపడి ఉన్నది అంటే ప్రార్థన జీవితం మీద ఆధారపడి ఉన్నది. దేని మీద ఆధారపడి ఉన్నది? ప్రార్థన జీవితం మీద ఆధారపడి ఉన్నది. దాన్ని కూడా మనం చూడబోతున్నాం. we will learn, we are going to learn today.
some people copy the sermons from the YouTube. కొంతమంది ఏం చేస్తారంటే ప్రసంగాలను ఎక్కడి నుంచి కాపీ కొడతారు? యూట్యూబ్ నుంచి కాపీ కొడతారు. అలాంగ్ విత్ ద సర్మన్ సమ్టైమ్స్ people copy their preaching style also, రైట్? ఆయన ప్రసంగంతో పాటుగా ఏం చేస్తారు? ప్రసంగించేటువంటి విధానం ఒకటి ఉంటుంది, ఆయన ఒక తీరులో ప్రసంగిస్తూ ఉంటారు, దాన్ని కూడా కాపీ కొడతారు. I heard a man of God, he said like this. He said, you are going to impact the world. That's the first hand he said it. ఒక దైవజనుడు ఏం చేశారంటే, మీరు లోకాన్ని ప్రభావితం చేయబోతున్నారని చెప్పాడు. నేరుగా ఆయన సొంత మాటలే అవి. And another preacher heard the message. He's the same thing. You are going to change the world. With the same tone, with the same style, the same words. So అది ఇంకొక ప్రసంగి ఇక్కడ ఏం చేశారంటే, దాన్నే కాపీ కొట్టి ఏం చేశారంటే, మీరు లోకాన్ని ప్రభావితం చేయబోతున్నారని చెప్పేసి అదే ప్రసంగ తీరులోనే అదే మాటలనే చెప్పాడు. ఇప్పుడు వింటున్నటువంటి ప్రజలంతా దే వర్ క్లాపింగ్, షౌటింగ్, జంపింగ్, విజిలింగ్, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్. ఇంకా అందరూ సంతోషిస్తున్నారు, ఎందుకు? లోకాన్ని మార్చబోయేటువంటి వారం ఏమో అని ప్రజలంతా సంతోషిస్తూ ఉత్సహిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళిన దే సెలబ్రేటెడ్. నో ద సర్మన్ విత్ ద బెస్ట్ బిర్యానీ, వరల్డ్స్ ఫేవరెట్ బిర్యానీ, ప్యారడైజ్ కదా. ఇక ప్రసంగం విన్న తర్వాత సంతోషంగా ఇంటికి వెళ్ళి మేము లోకాన్ని ప్రభావితం చేసేటువంటి వారము అని ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా బిర్యానీ తిన్నారు. అండ్ దే హ్యాడ్ ఎ నైస్ స్లీప్, మంచిగా నిద్రపోయారు. వెన్ దే వేకప్, వాట్ హ్యాపెన్స్? ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. వారు నిద్ర లేచిన తర్వాత ఏమైనది అంటే అంతా కూడా పోయింది మొత్తం. Why? Because that person who said you are going to change the world, that preacher prays like 20-30 hours in one go. ఎవరైతే మొట్టమొదటిగా మీరు లోకాన్ని ప్రభావితం చేసేవారుగా ఉంటారని చెప్పాడు ఆ వ్యక్తి, ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది అంటే, ఒక్కసారి ప్రార్థన కూర్చుంటే 20-30 గంటలు ఒక్కసారి అలాగ ప్రార్థన చేస్తాడంట. ఇప్పుడు ద పర్సన్ హూ కాపీడ్ ద మెసేజ్ వోంట్ ఈవెన్ ప్రే 2 to 3 hours, and the people who are listening don't pray at all. అంటే కాపీ కొట్టి ప్రసంగించినటువంటి వ్యక్తి 2-3 గంటలు కూడా ప్రార్థన చేయడు. ఇంకా వింటున్నటువంటి ప్రజలు అసలు ప్రార్థన అనే ప్రసక్తే లేదు. ఇంకెక్కడ ప్రభావితం చేసేది? వితౌట్ ప్రేయర్ లైఫ్ అనాయింటింగ్ విల్ నాట్ బి అవైలబుల్. ప్రార్థన జీవితం లేకపోతే అభిషేకము మనకు అందుబాటులో ఉండదు. I would rather preach a simple sermon with the anointing of God than preaching a great revelation without the anointing of God. దేవుని అభిషేకము లేకుండా గొప్ప ప్రత్యక్షత నేను ప్రకటించడం కంటే, దేవుని అభిషేకము కలిగినటువంటి వాడనై సరళమైనటువంటి సులభమైనటువంటి సువార్త ప్రకటిస్తే ఎంతో మంచిదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Because when we preach even the great revelation without the anointing of God, that will just be an information to your minds, not revelation to your hearts. So there will be no transformation. గొప్ప ప్రత్యక్షతే, కానీ అభిషేకము లేకుండా ప్రకటిస్తే ఏమవుతుంది అంటే, అది మీ మనసులకు సమాచారంగా మాత్రమే మారుతుంది, కానీ మీ హృదయాలకు అది ప్రత్యక్షతగా మారదు. ప్రత్యక్షత రాకపోతే మీ జీవితంలో రూపాంతరము చెందలేవు. This is what is happening in the world, in the church right now. సంఘం అంతట్లో కూడా ఇదే జరుగుతున్నది. Hundreds of preachers are there, thousands of sermons are there. You know why there is no change in the people? Because of the lack of anointing. 100 మంది ప్రసంగికులు ఉన్నారు, 1000 ప్రసంగాలు అందుబాటులో ఉన్నాయి, కానీ ప్రజల జీవితములలో ఎందుకు మార్పు రావట్లేదు అంటే, ఎందుకు? అభిషేకం అక్కడ కొదవగా ఉన్నది. దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ది అనాయింటింగ్, దే ఆర్ డిపెండింగ్ ఆన్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్. వారు అభిషేకం మీద కంటే ఎక్కువగా మేము ప్రకటించగలము అని అనుకుంటూ తమ సొంత అనుభవంలో ఉండి చెప్తున్నారు కనుక, ప్రకటించబడుతున్నటువంటి వాక్యం అభిషేకం లేకుండా ప్రకటించబడుతున్నది కనుక ఏమవుతున్నది? ప్రజల జీవితాన్ని ఏమాత్రము ప్రభావితం చేయట్లేదు.
ఐఎమ్ నాట్ అగైన్స్ ప్రీచింగ్ గ్రేట్ రెవల్యూషన్. గొప్ప ప్రత్యక్షతను ప్రకటించొద్దు అని నేను చెప్పట్లేదు. బట్ విత్ ది అనాయింటింగ్, with the anointing. If I preach, Jesus loves you, Jesus saves you, Jesus heals you. అంటే అభిషేకం కలిగినటువంటి వాడనై యేసు నిన్ను పిలుచుచున్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను రక్షిస్తాడు అని ఏం చేయొచ్చు? రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరంబు చాపి రమ్మనుచున్నాడు. What will happen? People will rush to the altar and give their lives to Jesus. This is not a great revelation. ఇది గొప్ప ప్రత్యక్షత ఏం కాదే. యేసు నిన్ను స్వస్థపరచును, యేసు నిన్ను రక్షించును, యేసు నిన్ను ప్రేమించును అనేది గొప్ప ప్రత్యక్షత కాదు. కాకపోయినప్పటికీ దేవుని యొక్క అభిషేకము కలిగినటువంటి వ్యక్తి సులభమైనటువంటి సరళమైనటువంటి మాటలు ప్రకటించినా కూడా ప్రజలు అభిషేకము చేత ప్రభావితం చేయబడతారు. మునుపున్నటువంటి దైవజనులు ఈ పనే చేశారు. Men of God of the old, they used to pray more, they used to preach simple gospel. That's why so many people used to came forward and gave their lives to Jesus. మునుపున్నటువంటి దైవజనులు చేసిన పని ఏంటి అంటే ప్రార్థనలో ఎక్కువ గడిపేవారు. ప్రార్థనలో ఎక్కువ గడిపి వారు సరళంగా, ఏమున్నదండి, జీసస్ లవ్స్ యూ అని చెప్పడం, దానికి ఏమన్నా బైబిల్ కాలేజ్ చేయాలా, థియాలజీ కోర్స్ ఉండాలా, BTH, MTH, DTH, MDU అటువంటివి ఏమైనా ఉండాలా? ఏం అవసరం లేదు. సరళమైనటువంటి మాటలు. కానీ ఎలా ప్రకటిస్తున్నారు దాన్ని? అభిషేకము కలిగినటువంటి వారై ప్రకటిస్తున్నారు. గనుక ఏమవుతున్నది అంటే ప్రజలు ప్రభావితం చేయబడుతూ ఉన్నారు. ఆఫ్టర్ దట్ దిస్ వర్డ్ మూమెంట్ కేమ్. ఏమొచ్చింది? వాక్యము అనే ఒక ఉద్యమం బయలుదేరింది. తర్వాత ఏమైంది? పీపుల్ చేంజ్డ్ ఫ్రమ్ ప్రేయర్ టు వర్డ్. ప్రజలు ఏం చేశారంటే ఇప్పుడు ప్రార్థన నుండి వాక్యంలోకి వెళ్ళారు. దట్ టు వెరీ ఎక్స్ట్రీమ్. అది కూడా ఎలాగ వెళ్ళిపోయారు? పూర్తిగా తీవ్రమైన వైపులోకి వెళ్ళిపోయారు. A man of God named Charles Spurgeon, he said, if you pray more and if you don't study the word of God, there is a possibility of you being tossed to and fro by every wind of doctrine అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే ప్రార్థన ఎక్కువ చేస్తూ వాక్య ధ్యానం తక్కువ చేస్తే కల్పించబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోయే అవకాశం ఉంది అన్నాడు. బట్ ఇఫ్ యూ స్టడీ ద వర్డ్ మోర్ అండ్ ప్రే లెస్, you may be puffed up with the knowledge of the word of God అన్నాడు. లేదు, ఇప్పుడు వాక్యాన్ని ఎక్కువగా చదువుతున్నాను కానీ ప్రార్థన తక్కువగా చేస్తున్నాను, ఏమవుతుందంట? నేను పొందుకున్నటువంటి వాక్య జ్ఞానాన్ని బట్టి గొప్పలు చెప్పుకునే అవకాశం ఉందంట. వాక్య జ్ఞానాన్ని బట్టి నేను అతిశయించే అవకాశం ఉన్నది, గర్వించే అవకాశం ఉన్నదంట. దట్ మీన్స్ దెర్ షుడ్ బి అ బ్యాలెన్స్ ఇన్ ప్రేయింగ్ and in studying the word of God. No two extremes are not good. ఏమండి, రెండు వైపులా పూర్తిగా ప్రార్థన చేసి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడము సరైనది కాదు, పూర్తిగా వాక్య ధ్యానంలో ఉంటూ ప్రార్థనలో నిర్లక్ష్యం చేయడము సరైనది కాదు. రెండిటి మధ్య ఏముండాలి అంటే సమతుల్యత అనేటువంటిది ఉండాలి. దెర్ షుడ్ బి అ బ్యాలెన్స్. సమతుల్యత అనేటువంటిది ఉన్నప్పుడు చక్కగా ముందుకు వెళ్ళగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నౌ అలాగ మనం ముందుకు వెళ్తే వీఆర్ గోయింగ్ టు సీ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అనాయింటింగ్. ఎస్టర్డే వీ హ్యావ్ సీన్ బిబ్లికల్ డెఫినేషన్స్ ఆఫ్ ది అనాయింటింగ్. టుడే వీఆర్ గోయింగ్ టు సీ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అనాయింటింగ్. నిన్నటి దినాన అభిషేకము అంటే లేఖనానుసారమైనటువంటి నిర్వచనాలు చూసాం. లేఖనానుసారమైనటువంటి
నిర్వచనాలు మనం చూసాం. కానీ ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే అభిషేకము అనేటువంటి పదం యొక్క అర్థాన్ని చూడబోతున్నాం. నిర్వచనం వేరు, అర్థం వేరు. డెఫినేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద మీనింగ్. సో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అనాయింటింగ్ ఈజ్ టు స్మియర్. వన్ థింగ్ ఈజ్ టు స్మియర్. అభిషేకం యొక్క అర్థము ఏంటి అంటే ఒక మాట పూయుట. We have smeared talcum powder on our faces before coming here, కదా. ఇక్కడికి రాకముందు మనం ఏం చేసాము? పౌడర్ బాగా పూసుకొని రాసుకొని వచ్చాం. సో నెంబర్ 1 ఈజ్ టు స్మియర్. నెంబర్ 2 ఈజ్ టు పోర్. రెండవది ఏంటంటే కుమ్మరించుట లేదా పోయుట అనేటువంటి అర్థం ఇస్తుంది. మూడవది ఏంటి అంటే టు రబ్. టు రబ్ అపాన్, రుద్దుట అని అనొచ్చు కదా. టు రబ్ అపాన్. సి we all have maybe done this thing in our childhood. మనందరము మన బాల్య దినములలో ఉన్నప్పుడు బహుశా దీన్ని చేసి ఉండవచ్చు. ఏంటంటే ఇఫ్ we take an iron piece and if you put it in contact with the magnet, when we rub it with the magnet, what will happen? This iron nail or the iron piece will get the magnetic properties. ఒక చిన్న ఇనుప ముక్కను తీసుకొని అయస్కాంతానికి దగ్గర పెట్టామనుకోండి, అయస్కాంతాన్ని దాంతో అతికించి అయస్కాంతంను రుద్దుతూ ఉన్నామనుకోండి, దాంతో ఏమవుతుంది? ఆ ఇనుప ముక్కకు ఈ అయస్కాంతంలో ఉన్నటువంటి గుణాలు ఏమవుతాయి? ఇందులోనికి వస్తాయి. అవునా? ఆడుకున్నామా లేదా అందరం? అలాగ చేసి మళ్ళీ వేరే దాంతో చేసేవాళ్ళు. సో ద మోర్ the iron piece is in contact with the magnet, the more it will get the magnetic properties. ఎంత ఎక్కువగా ఈ యొక్క ఇనుప ముక్క ఆ యొక్క అయస్కాంతముతో ఉంటుందో అంత ఎక్కువగా, అంత తీవ్రతగా, ఆ ఇంటెన్సిటీతో ఏమవుతుంది? ఆ అయస్కాంతంలో ఉన్నటువంటి ఆకర్షించే గుణము ఈ ఇనుప ముక్క పొందుకుంటుంది. దట్స్ వాట్ అనాయింటింగ్ ఈజ్. అనాయింటింగ్, when you spend time with God, when you fellowship with God, you know what happens? God the Father will rub His Spirit upon you. నువ్వు ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు, సహవాసములో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు తన ఆత్మను నీ మీదకి తీసుకొని వచ్చి ఆయన రబ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమవుతున్నది? We are getting those divine attributes. మనలోనికి ఏమొస్తున్నాయి అంటే, ఎప్పుడైతే దేవుడు తన ఆత్మను మన మీద రుద్దుతూ ఉన్నాడో, అనాయింట్ చేస్తూ ఉన్నాడో, అప్పుడు ఏమవుతుంది? స్మియర్ చేస్తూ ఉన్నాడో, మన మీద కుమ్మరిస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఏ విధంగా అయితే ఇనుప ముక్క అయస్కాంతం యొక్క ఆకర్షించే గుణాన్ని సంతరించుకుంటూ వచ్చినదో, మనము కూడా ఆ విధంగా దైవికమైనటువంటి స్వభావాన్ని పొందుకుంటూ ఉంటాం. Praise the Lord. Can we get the divine nature? Okay, let's turn our Bibles to 2 Peter. దైవికమైనటువంటి స్వభావములో మనం పాలు పొందగలమా? One second. 2 Peter chapter 1 verse 4. 2 పేతురు మొదటి అధ్యాయము 4వ వచనము. It says, by which we have been given to us exceedingly great and precious promises, that through these you may be partakers of the divine nature. Praise the Lord. Having escaped the corruption that is in the world through lust. ఏమున్నది? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను ఆయన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్నటువంటి భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని
అనుభవించెను. యాజ్ ఐరన్ గెట్స్ ది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, when we spend time in the presence of God, we get those divine attributes of God. Scripture clearly says, right, we can be partakers of the divine nature. ఏ విధంగా అయితే ఇనుప ముక్క అయస్కాంతంతో ఉన్నప్పుడు ఆకర్షించేటువంటి గుణాన్ని పొందుకుంటూ ఉన్నదో, మనము దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంట, ఆయనతో సహవాసము చేస్తున్నప్పుడు ఏమవుతుందంట, ఆ దైవ స్వభావములో మనము పాలు పొందగలిగేటువంటి అవకాశము మనకు దొరుకుతూ ఉన్నది. ఫెలోషిపింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దేవునితో సహవాసం చేయడము అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయముగా ఉన్నది. దేవునితో సహవాసం చేయడము అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయముగా ఉన్నది. సో check. So the more we spend time in the presence of God means what? The more we can get divine nature. ఎంత ఎక్కువగా మనము దేవుని సన్నిధిలో ఆయన సహవాసంలో గడుపుతూ ఉంటామో అంత ఎక్కువగా ఆయన యొక్క గుణగణాల్లో మనము దైవ స్వభావంలో మనము పాలు పంచుకోగలము. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆయన యొక్క గుణగణాల్లో, ఆయన యొక్క స్వభావంలో మనము పాలు పొందగలము. We can be partakers of the divine nature. When we are spending time in the presence of God, what will happen is that guidance is being imparted into us. Peace is being imparted into our hearts. Joy is being imparted. Many more things will be imparted into us. Along with those things, the power will be imparted to our spirits. మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనకు తెలియకుండానే మన ఆత్మలోనికి దేవుని నుండి దిశానిర్దేశం వస్తుంది, దేవుని నుండి సమాధానం మనలోనికి వస్తుంది, దేవుని నుండి సంతోషం మనలోనికి వస్తుంది. అనేక విషయాలు మనం పొందుకుంటాం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. వాటితో పాటుగా మనం ఏం పొందుకుంటాము, శక్తిని పొందుకుంటాం. ఏం పొందుకుంటాం, శక్తిని పొందుకుంటాం. ఆ శక్తి ఏం శక్తి అయి ఉన్నది, పరిశుద్ధాత్మ శక్తి అయి ఉన్నది. దానినే మనము అభిషేకము అంటున్నాం. When we are spending time in the presence of God, we will get the power of God. We call that power as the anointing. So when we pray more anointing will be available to us. If more anointing will be available to me, then I can be more effective in my ministry. నేను దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువగా సమయాన్ని గడిపితే అంత ఎక్కువగా అభిషేకము నాకు అందుబాటులోకి వస్తుంది. ఎంత ఎక్కువగా నాకు అభిషేకం అందుబాటులో ఉంటే అంత ఎక్కువగా నేను నా పరిచర్యలో ప్రభావితంగా ఉండగలను. Why people's lives are not changed is that I said sermons are being preached without the anointing of God. ప్రజల జీవితాలు ఎందుకు మారట్లేదు అంటే, అభిషేకము లేకుండా వాక్యాలు ఏమవుతున్నాయి, ప్రకటించబడుతున్నాయి. See, without the anointing, the sermon, the preaching or teaching will affect a person mentally and physically and not their hearts. అభిషేకము లేకుండా వాక్యాన్ని ప్రకటిస్తే, బోధిస్తే ఏమవుతుంది అంటే, మానవుని అది ఏం చేస్తుంది అంటే మానసిక ఆవరణంలో మాత్రమే తాకుతుంది, శరీర ప్రకారంగా మాత్రమే అది పనిచేస్తుంది, కానీ హృదయంలోకి అది వెళ్ళలేదు. That's why people are acquiring more knowledge. As they are acquiring more knowledge, their heads are becoming big and their hearts are becoming స్మాల్. ప్రజలు జ్ఞానాన్ని పొందుకోవడానికి పరిగెడుతున్నారు. జ్ఞానాన్ని పొందుకుంటూ వారు ఏం చేస్తున్నారు అంటే, వారి బుర్రలేమో పెద్దగా ఉంటున్నాయి కానీ హృదయాలు మాత్రం చిన్నగా ఉంటున్నాయి. ఎందుకు? దట్ వర్డ్ ఈస్ గోయింగ్ ఇన్ టు దేర్ మైండ్స్, నాట్ ఇన్ టు దేర్ హార్ట్స్. మనసుల్లోకి మాత్రమే వెళ్తుంది, హృదయాల్లోనికి వెళ్ళట్లేదు. ఇఫ్ ద వర్డ్ కెనాట్ రీచ్ దేర్ పర్సన్స్ హార్ట్, that preaching won't have a lasting results.
ఒక ప్రసంగము, ఒక బోధ అనేటువంటిది ప్రజల హృదయంలోనికి చేరకపోతే, కేవలం మనసుల్ని మాత్రమే తాకుతుంటే ఆ ప్రసంగము ఎక్కువ ఫలితాన్ని చూడలేదు. శాశ్వత కాలమైనటువంటి ఫలితము దానికి ఉండదు. ఎందుకు? పీపుల్ ఆర్ గెటింగ్ ఓన్లీ నాలెడ్జ్. యునో, పీపుల్ కెన్ బి an educated fool. People can be an educated fool. బాగా అన్నీ తెలిసినటువంటి మూర్ఖునిగా ప్రజలు ఉండగలరు. జ్ఞానవంతుడైన మూర్ఖుడు మీన్స్, ఇఫ్ పీపుల్ who don't study or who don't have education, if they smoke, we can say let it be, because they are from village people or something like that, he don't know much. But the engineers, and so sad, a doctor will smoke like 10 to 15 cigarettes in a day. చదువురాని వ్యక్తి పొగ త్రాగితే, సిగరెట్లు కాలుస్తే, పోనీలే ఏదో ఆయనకు తెలియదు, చదువు రాదు కనుక ఏదో మొరటి వ్యక్తిలే, ఏదో పల్లెవాళ్ళులే, విడిచిపెడదాం అనుకుంటారు. కానీ బాగా చదివినటువంటి వ్యక్తి, పట్టాలు కలిగినటువంటి వ్యక్తి, ఇంజనీర్లు, డాక్టర్లు, ఒక డాక్టర్ ఏం చెప్పాలి? ఎవరైనా వస్తే పొగ తాగొద్దురా బాబు అని చెప్పాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? రోజుకి 10-15 ఈయనే కాలుస్తున్నాడు అంట. అంటే ఏంటి? నాలెడ్జ్ ఉన్నది కానీ నో ఎఫెక్ట్. ఇఫ్ ఐ ప్రీచ్ ద వర్డ్ వితౌట్ ది అనాయింటింగ్, you can say wow to the sermon, but there will be no change. అభిషేకం లేకుండా నేను ఏదైనా ప్రసంగం చెప్తే అద్భుతంగా ఉంది ప్రసంగం అని చెప్పొచ్చు, కానీ అది మనసు వరకే చేరింది. ఎందుకంటే అభిషేకము లేదు, దేవుని ఆత్మ సహాయం లేదు, హృదయాన్ని చేరలేదు కనుక అదేమవుతుంది అంటే ఏమాత్రము మార్పు లేనటువంటిదిగానే మిగిలిపోతూ ఉన్నది. చాలామంది ఇక్కడే మిస్ అవుతున్నారనమాట. ఏంటి అంటే చాలా విషయాలు వింటున్నారు. పీపుల్ ఆర్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ 20 years, 30 years. They will say, no, my great grandfathers, no, they were Christians, but there is no change in their lives. మా తాత ముత్తాతల కాలం నుండి మేము క్రైస్తవులం అండి, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి క్రైస్తవులం అండి అని చెప్తున్నారు. ఎన్ని ప్రసంగాలు విని ఉండాలి 20-30 సంవత్సరాలు అంటే? జీవితం ఏమైనా మారిందా అంటే మారలేదు. ఎందుకు మారలేదు? వాక్యము ప్రకటించబడుతుంది కానీ దేవుని ఆత్మ సహాయం అక్కడ లేదు. ఒక మాటలో అభిషేకం యొక్క సహాయం అక్కడ లేదు. వర్డ్ ఈస్ బీయింగ్ ప్రీచ్డ్ ఎవ్రీవేర్. వర్డ్ ఈస్ బీయింగ్ ప్రీచ్డ్. నౌ ఇఫ్ యు సీ every message, every meeting, they will say revival meetings, anointed services, everything they will say that name only. But meetings after meetings, seminars after seminars, people are attending, but they have no change in their lives. People are still stuck in the same financial situation for 10 years, 20 years. People are still in their debts. People are still in their sicknesses and diseases for so long. అన్ని పేర్లు అవి అభిషేక కూడికలు, అభిషేకం అని ప్రకటించబడుతుంది, లేదా ఉజ్జీవ కూడికలు అని పేరు జరుగుతున్నాయి. సభల తర్వాత సభలకు హాజరవుతున్నాం, సెమినార్ తర్వాత సెమినార్కి హాజరవుతున్నాం, కానీ ప్రజల జీవితాల్లో మార్పు లేదు, ఆత్మీయంగా మార్పు లేదు. శరీర ప్రకారంగా చూస్తే అదే ఆర్థిక పరిస్థితుల్లోనే ఎన్నో సంవత్సరాలుగా కొట్టుమిట్టాడుతూనే ఉంటారు, అదే అనారోగ్య పరిస్థితుల్లోనే తల్లడిల్లిపోతూ ఉంటారు. ఎందుకు? అభిషేకము లేదు. బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ ది అనాయింటింగ్. Because of the lack of the anointing, even though so many preachers are there, even though so many sermons are being preached, there's no change in the lives of the people. ప్రసంగికులు అనేక మంది ఉన్న, ప్రసంగాలు అనేకములు ప్రకటించబడుతూ ఉన్న ప్రజల జీవితంలో ఎందుకు మార్పు రాలేదు అంటే, ఎందుకు మార్పు రాలేదు? అభిషేకము లేక. And preparing to preach or to teach is a so great task. అంటే వాక్యాన్ని ప్రకటించడానికి, బోధించడానికి సిద్ధపడడం అనేటువంటిది గొప్ప బాధ్యతతో కూడినటువంటిది, ఒక గొప్ప పనే అని చెప్పాలి.
one day there is a group, there is a WhatsApp group for us. Jerusha Akka sent a video clipping. You know what that video clipping was? Naveen Anna was preparing sermon. He was standing at the bed. You know, he was saying, he was preaching and he turned to Champ and said, "Don't preach what you don't follow." Jerusha Akka ఒక క్లిప్పింగ్ పంపించింది అనమాట. ఏంటి అది చూస్తే రాత్రి 11:30 ఆ టైంలో వర్తమానం సిద్ధపడుతున్నారనమాట. అన్న ఏమని సిద్ధపడుతున్నారు, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలో సిద్ధపడుతూ చాంప్ వైపు తిరిగి అంటున్నాడు, "నువ్వు ఏది పాటించవో దాన్ని చెప్పొద్దు" అన్నాడు. ఐ థాట్ ఇఫ్ చాంప్ హ్యాస్ ఎవర్ హ్యాస్ టు ప్రీచ్, హీ కెన్ ప్రీచ్ ప్రే బిఫోర్ యూ ఈట్ బికాస్ హీ ఫాలోస్ దట్, అంటే చాంప్ కనుక ఒకవేళ వాక్యం చెప్పాల్సినటువంటి అవకాశం వచ్చింది అనుకోండి, నువ్వు పాటించకపోతే చెప్పొద్దు అంటే వాడు ఏం చెప్పగలిగిన ఒకటే మాట ఏంటి అంటే, "అరే తినడానికి ముందు ప్రార్థన చేసుకో బాబు" అని చెప్తాడు. ఎందుకంటే వాడు తినే ముందు ప్రార్థన చేసుకుంటాడు కనుక. సో అలా చెప్పుకొని మేము నవ్వుకున్నాం అనమాట. బట్ ద పాయింట్ ఈజ్, ఇన్ ప్రిపేరింగ్ అ సర్మన్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. వీ హ్యావ్ టు ప్రిపేర్ ది అవుట్లైన్, వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ the delivery style, preaching style. There are verbal and non-verbal communications. If you study homiletics, you will know all of these things. ప్రసంగ శాస్త్రం అని ఒకటి ఉన్నది అనమాట మాకు. ఆ ప్రసంగ శాస్త్రంలో ఉంటుంది, ప్రసంగం సిద్ధపడాలి అంటే అవుట్లైన్ ఉండాలి. ఆ అవుట్లైన్కి తగినట్లుగా మరి మాటలతో చెప్పేటువంటి సంభాషణ ఒకటి ఉన్నది. మాటలు కాకుండా మన యొక్క హావభావాలతో భంగిమలతో చూపించేటువంటి ఆ యొక్క సంభాషణ కూడా జరుగుతుంది అనమాట. అనేక విషయాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా ఏం చేయవలసి ఉన్నది? మళ్ళీ ఒక ప్రీచరు, he has to sit in the presence of God, pray in the presence of God, so that he can so that the anointing will be available, right? ఆయన ప్రసంగించేటువంటి వ్యక్తి వీటన్నిటిని సిద్ధపడుతూ ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కూర్చొని అభిషేకం కొరకు ఎదురు చూడాలి, దేవునితో సమయాన్ని గడపాలి, దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే అభిషేకం అనేటువంటిది అందుబాటులోనికి వస్తూ ఉన్నది. And if a crusade is being conducted, and if the manpower is very less and there's a less support, what will happen? The whole thing, whole responsibility falls upon that leader or the pastor who is conducting the crusade. ఒక సభ జరిగించాలనుకోండి, జరిగిస్తున్నప్పుడు సహకరించేవారు ఎక్కువ మంది లేకపోతే ఏమవుతుంది? భారం అంతా ఆ నాయకుని మీద, ఆ పాస్టర్ మీద పడి ఏమవుతుంది అంటే ఆయన ఒక్కడే సతమతం అయిపోతూ ఉంటాడు. హీ హ్యాస్ టు స్వీప్ ద ఫ్లోర్, హీ హ్యాస్ టు క్లీన్ ఎవ్రీథింగ్, హీ హ్యాస్ టు clean the chairs, he has to arrange the sound system, he has to everything he has to do. మనుషులు సరైనటువంటి సహకారం లేకపోతే ఏమవుతుంది? ప్రతిదీ ఆయన ఒక్కడే చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండగా ఏమవుతుంది అంటే దేవునితో సమయాన్ని గడిపేటువంటి, దేవునితో సహవాసం చేసేటువంటి సమయం ఆయనకు దొరకదు. సో ఇఫ్ హీ హ్యాస్ టు డూ ఆల్ థింగ్స్ బై హిమ్సెల్ఫ్, he won't get proper time to fellowship with the Lord, to spend time in prayer. Then what will happen? Even if you preach a great sermon, there will be no change, there will be very less impact. ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇటువంటి మీటింగ్లు ఇంకెన్ని జరుగుతూ వెళ్ళినా కూడా ఏమవుతుంది? ఎన్ని ప్రసంగాలు చేసినా ఆయన ఎక్కువ ప్రభావితము ఉండదు. ప్రజల జీవితం అలానే ఉంటుంది అన్నమాట. దట్స్ వై హెల్ప్ యువర్ పాస్టర్ సో దట్ హీ కెన్ మినిస్టర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ ఎఫెక్టివ్లీ. మీ కాపరి, మీ నాయకుడు దేవుని యొక్క వాక్య పరిచర్యను మరి అభిషేకముతో కూడి చేయునట్లుగా, తద్వారా ఏమవుతుంది? అత్యధికమైనటువంటి ప్రభావం ప్రజల మీద పడినట్లుగా చేయడానికి మీరేం చేయాలి? సహకరించాలి, పనులలో తోడ్పడాలి.
ఇఫ్ యూ హెల్ప్ ఇన్ ద వర్క్స్, దెన్ హీ విల్ గెట్ ఎనఫ్ టైమ్ టు స్పెండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం పని చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దేవునితో ఆయన సమయాన్ని గడిపేటువంటి సహవాసం చేసేటువంటి సమయం ఆయనకు దొరుకుతుంది. దాన్ని బట్టి ఏమవుతుంది, దేవుని అభిషేకం ఉన్నది కనుక గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. అభిషేకంతో ప్రకటించబడినప్పుడు ఏమవుతుంది, దెర్ విల్ బి అ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్, శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి ఫలితాలను మనము చూడగలిగినటువంటి వారమై ఉన్నాం. అయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది అనాయింటింగ్? టు స్మియర్, టు రబ్, టు పోర్. అభిషేకం యొక్క అర్థం ఏమని చెప్పాను? పూయుట, పోయుట లేదా కుమ్మరించుట, తర్వాత రుద్దుట అని అర్థం ఇస్తుంది అని చెప్పాను. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు యాక్ట్స్ చాప్టర్ 13 verse 2. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. As they ministered unto the Lord and fasted, the Holy Spirit said. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచునని వారితో చెప్పాను. హియర్ వి సీ అ న్యూ థింగ్ కాల్డ్ మినిస్టరింగ్ unto the Lord. Lot of people know ministering for the Lord, but they don't know ministering unto the Lord. ఇక్కడ ప్రభువునకు సేవ చేయుచు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రభువును సేవించుచు. చాలామంది ప్రభువునకు పరిచర్య చేయడము ఏమనుకుంటారంటే ప్రభువు కోసము పరిచర్య చేయడం అనుకుంటారు. See, these are two different things. Ministering unto the Lord is different. Ministering for the Lord is different. ప్రభువునకు పరిచారం చేయడం వేరుగా ఉన్నది, ప్రభువు కొరకు పరిచర్య చేయడం వేరుగా ఉన్నది. When you said ministry, people think that we have to get a bag and we have to go out and preach the gospel until night, and we have to come down. Then I said, oh, I have done so much ministry to the Lord. సంచి తగిలించుకున్నాము భుజానికి, పొద్దున బయలుదేరితే ఇంక కనిపించిన వాళ్ళందరికీ సువార్త చెప్పి లేదా గృహ దర్శనాలు చేసి ఇంకా తిరిగి వచ్చేసి అబ్బో నేను ప్రభు కొరకు ఎంతో పరిచర్య చేశాను అనుకుంటాం. బట్ పీపుల్ ఆర్ నెగ్లెక్టింగ్ మినిస్టరింగ్ unto the Lord. ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రభువునకు పరిచర్య చేయుట అనేటువంటిది ఒకటి ఉన్నది, దాన్ని విస్మరిస్తూ ఉన్నారు. So these were the disciples who were gathered there. They were in a place. They were not going out. ప్రభువును సేవిస్తూ అన్నప్పుడు వారు ఎక్కడ మీటింగ్లో వాక్యం చెప్తున్నారా అండి? ఎక్కడ ఉన్నారు? ఒక గదిలో కూర్చొని ఉపవాసము చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని ఏం చేస్తున్నారంట? సేవిస్తున్నారు. ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ సేవిస్తున్నారంట. వర్డ్ ఈస్ సేయింగ్ దే వర్ మినిస్టరింగ్ unto the Lord. వేర్? ఇన్ అ రూమ్, బై ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. బయటికి వెళ్ళి మీటింగ్లో వాక్య పరిచర్య చేస్తూ సేవ చేస్తున్నారు అన్నది అక్కడ కాదు కాదు కాదు. గదిలో కూర్చొని ప్రభువును సేవిస్తున్నారు. ఎలా సేవిస్తున్నారు? They were praising the Lord. They were worshiping the Lord. They were magnifying Him. They were adoring Him. ఆయన దేవుని ఏం చేస్తున్నారు? వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు, ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నారు, గొప్ప చేస్తూ ఉన్నారు. The word said God has called us, from darkness into His marvelous light. Why? To proclaim His డివైన్ అట్రిబ్యూట్స్. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయుట కొరకే మనల్ని ఏం చేశాడంట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనలను పిలిచి ఉన్నాడంట. When you are praising the Lord, when you are saying, Lord, there is no one like you, you are good and your mercy endureth forever, you are what you are doing, you are ministering unto the Lord. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా నీ వంటి వారు ఎవరు లేరయ్యా, నీవు మంచి వాడవు, నీవు దయాళుడవు, నీవు గొప్పవాడవు అని చెబుతూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు?
ప్రభువునకు పరిచర్య చేస్తున్నావు, ప్రభువునకు పరిచర్య చేస్తున్నావు. యు నో వాట్ విల్ హ్యాపెన్? వెన్ యు మినిస్టర్ అన్టు ద లార్డ్ విల్ మినిస్టర్ బ్యాక్ త్రూ హిస్ స్పిరిట్. నీవు ప్రభువునకు పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మ ద్వారా నీకు పరిచర్య చేస్తాడు. నౌ యు ఆర్ రెడీ టు గో ఫర్ ద లార్డ్, టు మినిస్టర్ ఫర్ ద లార్డ్. ప్రభువునకు మనం పరిచర్య చేసిన తర్వాత, ప్రభువు తిరిగి మనకు పరిచర్య చేసిన తర్వాత ఏమవుతున్నది అంటే ఆయన ఆత్మ చేత మనల్ని నింపుతూ ఉన్నాడు, ఆయన శక్తి చేత, ఆయన బలము చేత మనకు పరిచర్య నింపుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రభు కొరకు పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇఫ్ యూ డోంట్ మినిస్టర్ అంటు ద లార్డ్, వీఆర్ నాట్ రెడీ టు గో మినిస్టర్ ఫర్ ద లార్డ్. ప్రభువుకు పరిచర్య మనం చేయకుండా ఉంటే ప్రభు కొరకు పరిచర్య చేయడానికి మనం ఇంకా సిద్ధపడలేదు. దీస్ పీపుల్ వర్ ప్రేయింగ్, ఫాస్టింగ్, praising the Lord, worshiping the Lord. You know, they were ministering unto the Lord. What happened? Then Holy Spirit said. What happened? Holy Spirit spoke. ఎప్పుడైతే వారు ప్రభువునకు పరిచర్య చేస్తున్నారో ఏమైంది అంట? పరిశుద్ధాత్మ వారితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నేను పౌలును, నేను బర్నబాను, సౌలును ఒక పని కొరకు ప్రత్యేకపరిచాను. నేను పిలిచి ఉన్నాను కనుక వారిని ఏం చేయను? నా కొరకు ప్రత్యేకపరచండి. సెట్ అపార్ట్ బర్నబాస్ అండ్ సౌల్ బికాజ్ ఫర్ ఐ హ్యావ్ అపాయింటెడ్ దెమ్. నేను నా కొరకు ఏర్పరచుకున్నాను. ఐ హ్యావ్ కాల్డ్ దెమ్. వాళ్ళని పిలిచి ఉన్నాను కనుక వారిని ఏం చేయాలంటే నా కొరకు ప్రత్యేకపరచమని అంటున్నాడు. See, all these things leading us to one thing, that is fellowshipping with the Lord. Fellowshipping with the Lord, praying. We can use those two terms. ప్రభుతో సహవాసం చేయడం, ప్రార్థించడం అంటే నాకు ఇది కావాలి, నాకు బిర్యానీ కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, ఉద్యోగం కావాలి, ఇది కాదు కేవలం ప్రార్థన అంటే. ప్రార్థన అనేటువంటి దాంట్లో అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. స్తుతించుట, ఆరాధించుట, కనిపెట్టుట ఆయన కొరకు, ఏమన్నా మాట్లాడతాడేమో అని. తర్వాత మన యొక్క విన్నపములు ఆయనకు తెలియజేయుట. When we said praying to the Lord, we are not just asking the Lord our needs. In praying, we are praising the Lord, we are worshiping the Lord, we are waiting for the Lord, and at the last we are giving our petitions to the Lord. చివర్లో మనం ఏం చేస్తున్నాము? మన యొక్క విన్నపములు ఆయనకు సమర్పిస్తున్నాం. సో ఏమవుతున్నది? మనం ప్రభువునకు పరిచర్య చేస్తూ ఉండగా ప్రభు మనకు తిరిగి పరిచర్య చేస్తున్నాడు. దాన్ని బట్టి ఏమవుతున్నది? ప్రభు కొరకు నేను ప్రభావవంతంగా పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నాను. Lot of preachers are going around the world and they're preaching the gospel. In olden times there was a great impact, but nowadays you see all the saved people are in the meeting, only saved people, no one is getting saved. పాత రోజులు ఎలా ఉండేదంటే రక్షణ లేనటువంటి వారు అనేకంలో వచ్చి రక్షణ పొందేవారు. ఇప్పుడు చూస్తే మీటింగ్లు అంటే ఎవరు ఉంటారు? అంతా కూడా క్రైస్తవులే ఉంటారు. కొత్త వారు ఎవరైనా రక్షణ పొందుతున్నారా? లేదు. పోనీ ఆ వచ్చిన క్రైస్తవులైనా ఏమైనా మార్పు ఉందా? లేదు. అక్కడ తిరిగి 4 బుక్ స్టాల్ సందర్శించి 4 బుక్కులు కొనుక్కొని కదా చేస్తారు లేదా? మీరు మీటింగ్స్ జరుగుతున్నప్పుడు తినుబండారాలు ఒక సైడ్ ఉంటే, అంటే పెద్ద క్రూసేర్ జరుగుతున్నప్పుడు ఏముంటాయి? ఇటు సైడు బుక్ స్టాల్స్ ఉంటాయి, ఇటు సైడ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఏం చేస్తాం మనము? మెసేజ్ వినడానికి వెళ్ళకుండా కాసేపు వీటిని దర్శిస్తే, కాసేపు వీటిని దర్శించి ఇంటికి వచ్చేస్తాం. ఏ మార్పు అనేటువంటిది కనిపించడం లేదు. సో ప్రజలు కూడా దే ఆర్ నాట్ బీయింగ్ ప్రిపేర్డ్ టు లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రజలు కూడా నేను వాక్యాన్ని వినాలి, హృదయముతో వినాలి, నా ఆత్మలో నేను దాన్ని పొందుకోవాలి అన్నట్లుగా సిద్ధపడి రావట్లేదు. ప్రసంగికులు కూడా ఏం చేస్తున్నారంటే పైపైన మాత్రమే ప్రసంగిస్తున్నారు, కానీ దేవుని సన్నిధిలో వారు సమయాన్ని గడపడం లేదు. Nowadays people are bragging about their churches, like our church is AC church, our sound is Dolby Atmos sound, we have the best LED in our church.
ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? మా చర్చి ఏసీ చర్చి, మా చర్చి సెంట్రల్ ఏసీ ఉంది, మా చర్చిలో అసలు సౌండ్ ఉంటుంది, గజ్జె గల్లుమంటే అట్లా వినపడుతుంది, మా చర్చిలో ఇంకా లైటింగ్ ఉన్నది, ఫాగ్ ఉన్నది, మిస్ట్ ఉన్నది, మీకు అవసరమైతే మెరుపులు ఉరుములు కూడా పుట్టించేస్తారు మా వాళ్ళు. పొగలు వస్తున్నాయి కదా ఒక సైడ్ నుంచి ఇట్లా. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీథింగ్, బట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఓకే, ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ దేర్, ఈజ్ అనాయింటింగ్ దేర్, అన్నీ కలిగి ఉండొచ్చు మనం. అయితే దేవుని శక్తి అక్కడ ఉన్నదా? అభిషేకం అనేటువంటిది మీ సంఘంలో ఉన్నదా? మా సంఘంలో ఇది ఉన్నది అది ఉన్నది అని చెప్తున్నాం, కానీ అభిషేకం అనేటువంటిది మన సంఘంలో ఉన్నదా? సార్వత్రిక సంఘం అంతా మనం చూస్తే ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారు. యూనివర్సల్ చర్చ్ is neglecting the prayer. People, in the olden times, they used to pray for hours and hours. మునుపున్నటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అనేక గంటల తరబడి ప్రార్థన చేసేటువంటి వారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే ఎవ్రీడే న్యూ రెవల్యూషన్. పీపుల్ వాంట్, దేవుని వాక్యంలో ఉన్నది కదా, యూదులేమో అద్భుత కార్యం కొరకు చూస్తున్నారు, గ్రీకులు దేని కొరకు వెతుకుతున్నారు? జ్ఞానం కొరకు వెతుకుతున్నారు అన్నట్లుగా ఇప్పుడు ఏమైపోయింది అంటే ప్రజలు కూడా ఏం చేస్తున్నారు? దే ఆర్ లుకింగ్ ఫర్ నాలెడ్జ్ నౌడేస్. ఏమైంది అంటే ఎవ్రీడే న్యూ రెవల్యూషన్, ప్రతిరోజు కొత్త మాట వినాలి, ఏదో ఒకటి న్యూ రెవల్యూషన్, ఫ్రెష్ రెవల్యూషన్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ దట్ దే ఆర్ ఫిల్లింగ్ దేర్ మైండ్స్ ఓన్లీ, their hearts are not being filled, and that's why there is no change in their lives. ప్రతిరోజు మీకు తెలుసో లేదో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? యూట్యూబ్ ఓపెన్ చేయడము, ఈ దైవజనుడు ఆ దైవజనుడు, ఆ ప్రీచర్ ఈ ప్రీచర్, గ్రీక్ స్కాలర్, ఆ పండితుడు ఈ పండితుడు అని ప్రతి ఒక్కరి మెసేజ్లు వింటున్నారు. కానీ ఎలా పొందుకుంటున్నారంటే దాన్ని వారి హృదయంలో, వారి ఆత్మలో ప్రత్యక్షతగా కంటే వారి మనస్సులో దాన్ని సమాచారంగా పొందుకుంటూ ఏం చేస్తున్నారో తెలుసా? తాము కలిగి ఉన్నటువంటి వాక్య జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నారు. సమ్ పీపుల్ ఈవెన్ బ్రాగింగ్ అబౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ దే హ్యావ్. వారి కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని బట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు అతిశయిస్తూ ఉన్నారంట. దట్స్ వై చార్ల్స్ స్పర్జన్ గారు చెప్పినటువంటి మాట చెప్పాను కదా. సో దెర్ ఆర్ గిఫ్టింగ్స్, దెర్ ఆర్ కాలింగ్స్, టు ఎంపవర్ దెమ్ దెర్ ఈజ్ అనాయింటింగ్. వరములు ఉన్నాయి, పిలుపులు ఉన్నాయి, వాటిని శక్తితో నింపడానికి, అవి కార్యాచరణ అవ్వడానికి ఏమున్నది? మనకు అభిషేకం అనేటువంటిది అందుబాటులో ఉన్నది. సో ఐఎమ్ సెయింగ్, డోంట్ సే ఐ గాట్ నథింగ్, నాకు ఏమీ లేదు, నాకు ఏ తలాంతు లేదు, నాకు ఏ వరము లేదు అని చెప్పవద్దు. యూ గాట్ సంథింగ్, యూ కెన్ డూ. లిటిల్ టాయ్ ఇన్ అవర్ బాడీ హ్యాస్ సంథింగ్ టు డూ, రైట్? చిన్న చిటికెన వేలుకు సైతము మన దేహంలో ఏమున్నది? ఒక పని ఉన్నది, ఊరికే పెట్టలేదు దేవుడు. సో యూ హ్యావ్ సంథింగ్, whether you recognize it until now or not. ఇంతవరకు ఒకవేళ మీరు గుర్తించకపోయి ఉండొచ్చు, నాలో ఇది ఉన్నదా, ఈ తలాంతు, ఈ వరము అనేటువంటిది, కానీ నీలో ఉన్నది. ఎప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది, ఎప్పుడు అది బయలుపడుతుంది అంటున్నానంటే దేవుని శక్తితో మనం నింపబడినప్పుడు, దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడినప్పుడు ఏమవుతుంది అంటే మనలో నుండి ఆ యొక్క వరము అనేటువంటిది ప్రజ్వలింప చేయబడుతూ ఉన్నది.